నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. చరిత్రలో నాయకులు పుట్టలేదు, నాయకులే చరిత్రలో నిలిచిపోయారు. సమయం సందర్భం వచ్చినప్పుడు చరిత్ర ఓ నాయకుణ్ణి తయారు చేసుకుంటుంది. అతడు లక్ష్యం వైపు గురిపెట్టి అస్త్రాన్ని సంధిస్తాడు, విజయం సాధిస్తాడు. అలాంటి వారే చరిత్రలో ఉంటారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ఇలాంటి నాయకుడే. చాలామంది నాయకులు చరిత్ర సృష్టించారు. కేసీఆర్ మాత్రం చరిత్రతో పాటు జాగ్రఫీ కూడా సృష్టించాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అందరికీ కేసీఆర్. రాజకీయ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్య, విశ్లేషకులకు ఓ పట్టానార్థం కాని మేధ, అంచనాలకు అందని పొలిటికల్ సిగ్నేచర్. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సమయంలో తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలున్న ప్రతి చోట కేసీఆర్ నాయకత్వ లక్షణాల చుట్టూ చర్చ సాగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కేసీఆర్ బక్కపలచని ఆకారం, చెక్కు చెదరని దృఢ సంకల్పం. ఆయనకు మాటలను ఈటెల్లా ప్రయోగించడం తెలుసు. అదే మాటలతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేయడం తెలుసు. అవే మాటలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడమూ తెలుసు. రాజకీయం, ఉద్యమం, పరిపాలన మూడింటిలోనూ విజయకేతనం ఎగరేసిన అరుదైన నాయకుడు కేసీఆర్. పార్టీ పెట్టిన కొత్తలో ప్రజల నుంచి అనుమానాలు, ఆ తర్వాత ప్రత్యర్థుల నుంచి అవమానాలు, ఉద్యమంలో ఊహించని మలుపులు, రాజకీయాల్లో ఎదురైన ఓటములు, ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలు అన్నింటినీ చూశారు, తట్టుకున్నారు, అన్నింటినీ అధిగమించారు. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అనేక దశాబ్దాల ఆకాంక్షని నిజం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 13 ఏళ్ల తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని భుజాలకెత్తుకుని మోసిన పోరాట యోధుడు. సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పరుగులు పెట్టించిన పాలకుడు. ఎన్నో విజయాలను, కొన్ని పరాజయాలను, లెక్కకు మించిన అభినందనలను, అక్కడక్కడ విమర్శల వెల్లువలను అందుకున్న కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సైన్యం. మెతుకు సీమ నుంచి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గా జనం గుండెల్లో సెటిలయ్యారు. దేన్ని ఖాతరు చేయనట్లు పొగరుగా చూసే పొడవాటి ముక్కు, శత్రువునైనా మాటల మాయాజాలంలో ముంచెత్తి చప్పట్లు కొట్టించుకునే వాక్ప్రవాహం, తెలంగాణ మాండలికాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయిన నాలిక, సంక్షోభాలు చుట్టుముట్టిన ప్రతిసారి కత్తి లాంటి ఎత్తుగడతో, తిరుగులేని వ్యూహాలతో పరిస్థితిని చక్కదిద్దే చాణక్యం. ఇవి కేసీఆర్ ఆస్తులు. కేసీఆర్ ఉద్యమాలు, రాజకీయాలు, విజయాలు త్రాసులో ఒకవైపున, ఆయనలోని సాహితీ పిపాసను మరోవైపున వేస్తే మొదటి వైపు తేలిపోతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యంతో పాటే విశ్వ సాహిత్యాన్ని ఇష్టంగా ఔపోసన పట్టిన కేసీఆర్ నోమ్ చామ్స్కీ వంటి ఆర్థిక, సామాజిక, తాత్వికవేత్తల రచనలను ఆమూలాగ్రం చదివారు. చిన్నప్పుడు ఆలు నేర్పిన గురువులను ఇప్పటికీ తలుచుకుని రుణభారంతో వంగిపోయే వినయం, తెలంగాణ మేధావులు, సాహితీమూర్తుల పట్ల ఆయన చూపే గౌరవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజకీయ ప్రత్యర్థులు కేసీఆర్ ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం ఆయన దొరతనానికి నిదర్శనమని విమర్శిస్తూ ఉంటారు. కేసీఆర్ ను అభిమానించే వాళ్లు దాన్ని ఓ దిష్టి చుక్కలా చూడమంటారు. ఒకప్పుడు ఇండియా అంటేనే ఇందిరాగాంధీ, ఇందిరా అంటేనే ఇండియా అనేవారు. అలాగే కేసీఆర్ అనగానే దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తుకొచ్చే పేరు తెలంగాణ. అలాగే తెలంగాణ అనగానే కేసీఆర్ గుర్తుకొస్తారు. కేసీఆర్ కు ముందు తెలంగాణ కోసం ఎవరూ పోరాడలేదని కాదు, తెలంగాణ అంటేనే ఓ పోరుగడ్డ. పోరాటాలకు, తిరుగుబాట్లకు, విప్లవ శంఖాలకు ఇక్కడ కొదవలేదు. 6 దశాబ్దాలుగా తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు నడిచాయి. ఎందరో ఆ ఉద్యమాలను ముందుకు నడిపారు. కానీ కేసీఆర్ మాత్రమే తన ఉద్యమంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ కలను సాకారం చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్నెన్ని విమర్శలు, ఎన్ని రకాలుగా రాజకీయ ఎదురుదాడి, అన్నింటినీ దశాబ్దానికి పైగా తట్టుకుని నిలబడి తెలంగాణ రాష్ట్రం సాధించారు కేసీఆర్. 1970లలో కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన కేసీఆర్ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రి పదవి చేపట్టారు. ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబు నాయుడి కేబినెట్లోనూ మంత్రి పదవులు నిర్వహించారు. 2000-2001 ప్రాంతంలో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. పదవిలో ఉన్నారే కాని తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదనతో రగిలిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన ముఖ్యమంత్రుల్లో ఎక్కువ కాలం సీమాంధ్రులే అధికారంలో ఉండడం వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాల్సిందే అనుకున్నారు. ఆ ఆలోచన రావడమే తరువాయి డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే గిరికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఒకేసారి రాజీనామాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఓ ఉద్యమ సంస్థకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. ఈ ఆలోచనను తన మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ మేధావులకు చెప్పడంతోనే వారంతా మద్దతు పలికారు. అలా తెలంగాణ రాష్ట్ర సమితికి బీజం పడింది. 2001 ఏప్రిల్ 27న ట్యాంక్ బండ్ సమీపంలోని జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆరంభిస్తున్నట్లు ఆ శేష జనవాహిని సమక్షంలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఆ లక్ష్య సాధనలో ఎక్కడైనా తాను దారి తప్పినట్లు కనిపిస్తే తనను రాళ్లతో కొట్టి చంపాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణకు ఏ రంగంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో గణాంకాలతో సహా వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే తెలంగాణ ప్రజల కష్టాలు, కడగండ్లు సమసిపోతాయని కేసీఆర్ ఉద్ఘాటించారు. కోట్లాది మంది గుండెల్లో నిదురించిన పౌరుషాగ్నిని రగిలించింది. సాధించాల్సిన లక్ష్యం చిన్నదేమీ కాదని కేసీఆర్కు తెలుసు. అది అనుకున్నంత తేలికైనది కాదని కూడా తెలుసు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని తెలుసు. అందుకే కేసీఆర్ ఉద్యమం విషయంలో ఏ క్షణంలోనూ అలక్ష్యంగా వ్యవహరించలేదు. ఏ నిర్ణయంలోనూ ఉద్యమ స్ఫూర్తిని పక్కదారి పట్టించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభ సమయంలో అప్పటికప్పుడు అది ఉద్యమ పార్టీయే. తెలంగాణ సాధన తప్ప ఎలాంటి రాజకీయాలతోనూ సంబంధం లేని సంస్థ. ప్రజా జీవితంలో కొత్త అంకానికి అలా తెరలేపారాయన. ఉద్యమం కోసమే పుట్టిన తెరాస అదే ఏడాది జులై కల్లా రాజకీయ పార్టీ అయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 100 ఎంపీటీసీలు, 85 జెడ్పీటీసీల్లో జయకేతనాలు ఎగరేసిన గులాబీ పార్టీ 2 జిల్లా పరిషత్లను గెలుచుకుని అద్దరగొట్టింది. తెలంగాణ ప్రాంతంలో తెరాస గ్రాండ్ సక్సెస్. కేసీఆర్ పెద్ద హీరోగా నిలిచారు. పార్టీలకు అతీతంగా కేసీఆర్ ను అందరూ ఆకాశానికెత్తేశారు. ఎన్నికల బరిలో ఆ తరువాతి స్టేజ్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం. తెలుగుదేశానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ 2001లో జరిగిన ఉప ఎన్నికలో సిద్దిపేట నుంచి బరిలోకి దిగి తన కంచు కోటను బీఆర్ఎస్ కు అప్రకటిత రాజధానిగా చేసుకున్నారు. ఈ విజయంతో బీఆర్ఎస్ మైలేజ్ మరింత పెరిగింది. కేసీఆర్ పేరు అదే స్థాయిలో పెరిగింది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకి సై అన్న కేసీఆర్ ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాల్లో గులాబీ గుబాళించింది. తెలుగుదేశం నివ్వెరపోయేలా నాడు బీఆర్ఎస్, కాంగ్రెస్ సత్తా చాటాయి. ఎన్నికల అనంతరం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ మంత్రివర్గాల్లో చేరింది. కేంద్ర కేబినెట్లో కేసీఆర్, అలే నరేంద్రకు చోటు లభించింది. రాష్ట్రంలో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుతో సహా కొందరికి మంత్రి పదవులు దక్కాయి. ఉప ప్రాంతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కీలక పదవులు చేపట్టే స్థాయికి ఎదిగింది. అయితే 2 ఏళ్లకే కాంగ్రెస్ కు, తెరాసకు మధ్య తేడాలు వచ్చాయి. అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నుండి వైదొలగింది. 2008లో కేసీఆర్ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. 16 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. అయితే ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నారు. కేవలం 7 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు మాత్రమే తెరాస తరపున గెలిచారు. ఆ వెంటనే 2009 ఎన్నికలకు నగారా మోగింది. కాంగ్రెస్ తో తెగతింపులు చేసుకున్న కేసీఆర్ 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశంతో చేతులు కలిపి మహాకూటమిలో భాగస్వామి అయ్యారు. అయితే మహాకూటమిని జనం ఆదరించలేదు. వైఎస్ఆర్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకే తెలుగు ప్రజలు మరోసారి పట్టం కట్టారు. మహాకూటమి విజయం ఖాయమంటూ తెలంగాణ అంతటా కేసీఆర్ ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ లెక్కంతా తప్పేసింది. కోట్లాది మంది ప్రజలు మహాకూటమికి మహా ఓటమి ఇచ్చారు. కేసీఆర్ అంచనాలు తల్లకిందులు చేస్తూ వైఎస్ఆర్కే మరోసారి పట్టం కట్టారు. బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి అత్యంత క్లిష్టమైన సమయం అది. కానీ కేసీఆర్ కుంగిపోలేదు. ఓటమిని అంగీకరించారు. తరువాతి వ్యూహానికి పదును పెట్టడం ప్రారంభించారు. ఉద్యమాలు లేనిది ఎక్కడ, ఉద్యమాలు జరగనిదెక్కడ? ప్రతి దేశంలో, ప్రతి రంగంలో ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ 13 ఏళ్ల పాటు పట్టు సడలించకుండా ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి మరింత సమరోత్సాహంతో ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడం అంత తేలికైంది కాదు. తొలి తెలంగాణ ఉద్యమంలో సహనం కోల్పోవడంతో హింసాత్మకంగా మారింది. చివరికి అణచివేయబడింది.
ఆ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాన్ని మలి తెలంగాణ ఉద్యమం అంతా గుర్తుపెట్టుకున్నారు కేసీఆర్. ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని రకాల సమస్యలు, సవాళ్లు మీద పడినా తెలంగాణ ఉద్యమాన్ని హింస వైపు జరగకుండా 13 ఏళ్ల పాటు నడిపించిన సమర్థత కేసీఆర్ది. ఉద్యమ నాయకత్వానికి నిజమైన అరుదైన నిర్వచనం ఇచ్చిన ఘనత కేసీఆర్దే. 2009 ఎన్నికల వైఫల్యాలతో కేసీఆర్ పై పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సంక్షోభం వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఎలా అధిగమించాలో, ఎలాంటి వ్యూహరచన చెయ్యాలో కేసీఆర్కి బాగా తెలుసు. వెంటనే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాంతో పార్టీలో కంగారు మొదలైంది. పార్టీలో మెజారిటీ నేతలంతా కలిసి కేసీఆర్ను కలిసి బతిమాలి మీరే అధ్యక్షునిగా ఉండాలని ప్రాధేయపడినంత పనిచేశారు. తెలంగాణ ప్రజల వాణిని వినిపిస్తోన్న ఏకైక పార్టీకి ఓటర్లు అలాంటి ఫలితాలను ఎందుకు ఇచ్చారా అని కేసీఆర్ ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో హైదరాబాద్ ఫ్రీ జోనేనంటూ సుప్రీం తీర్పు రావడంతో తెలంగాణ ఉద్యోగులు ఉద్యమానికి నడుం బిగించారు. సరిగ్గా ఈ తరుణంలోనే కేసీఆర్ మళ్లీ తనకే సాధ్యమైన ఎత్తుగడను ఎంచుకున్నారు. ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ దీక్ష తెలంగాణ జిల్లాల్లో తిరిగి చైతన్యాన్ని నింపింది. కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీక్షను భగ్నం చేసి హైడ్రామా అనంతరం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కు తరలించింది. ఆయన పరిస్థితి విషమిస్తోన్న తరుణంలోనే కేంద్ర మంత్రి చిదంబరం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. దాంతో కేసీఆర్ దీక్ష విరమించారు. తెలంగాణ అంతటా సంబరాలు చేసుకున్నారు. చిదంబరం ప్రకటనతో కోస్తాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. ఇటు తెలంగాణ, అటు కోస్తాంధ్రల్లో వేర్పాటు, సమైక్య ఉద్యమాలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఏడాది పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సందర్శించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది. చివరకు ఓ నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నివేదికపై తెలంగాణవాదులు మండిపడ్డారు. ఈ కమిటీని కూడా సీమాంధ్రులు మాయ చేసి ప్రలోభ పెట్టారనే దాకా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే తెలంగాణలో ఉద్యమాలు ఊపందుకున్నాయి. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఉద్యోగులు పరిపాలనను ఇంచుమించు స్తంభింపచేశారు. ఆ తరువాత కేసీఆర్ను హస్తిన పిలిపించిన కాంగ్రెస్ నేతలు తెలంగాణపై ఏమీ తేల్చకపోవడంతో మళ్లీ ఉద్యమం ఊపందుకుంది. నెల రోజుల్లో తెలంగాణపై ప్రకటన చేస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ మరో డెడ్లైన్ పెట్టింది. తీరా ఆ నెల పూర్తి కాగానే నెలంటే 30 రోజులు కాదు, వారమంటే 7 రోజులు కాదు, తెలంగాణ ఇస్తామంటే నిజంగా ఇస్తామని కాదు, తెలంగాణ ఇవ్వడమంటే దోశ వేసినంత ఈజీ కాదు అంటూ కాంగ్రెస్ నేతలు చాలా వెటకారాలాడారు. ఇక లాభం లేదని కేసీఆర్ తిరిగి గేర్ మార్చారు. ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. ఉద్యమం ఉధృత రూపు దాల్చడంతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మరో గత్యంతరం లేకపోయింది. అప్పటికే 2014 ఎన్నికలు తరుముకు వస్తూ ఉండడంతో ఎన్నికల్లో ఓట్ల లాభాల బేరీజు వేసుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ జరిపి నివేదికను కేంద్రానికి పంపడం, పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును ఆగమేఘాల మీద ఆమోదించేయడం, అక్కడి నుంచి రాష్ట్రపతికి బిల్లు వెళ్లడం, ఆయన ఆమోదించడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారమయ్యింది. తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. ఇంకెందరో ఉద్యమం కోసం జీవితాలు అంకితం చేశారు. 13 ఏళ్ల పాటు ఉద్యమాన్ని భుజాలకెత్తుకుని పోరాడిన కేసీఆర్ తెలంగాణ సాధకుడిగా ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు. రాజకీయ వ్యూహాలకు, ఉద్యమ వ్యూహాలకు చాలా తేడాలుంటాయి. ఈ రెండింటినీ కలిపి హ్యాండిల్ చేయాలన్న కేసీఆర్ ఆలోచనే సరైంది కాదు. ఈ విమర్శ, వాదన తప్పని తెలంగాణ రాష్ట్ర సాధనతోనే నిరూపించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కానీ అదే సమయంలో తెలంగాణ ఏర్పడితే అనేక సంక్షోభాల్లో కొత్త రాష్ట్రం కూరుకుపోతుందని ఉద్యమ కాలం నుంచి వినిపిస్తున్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. విద్యుత్, మావోయిస్టులు, హైదరాబాద్ ఇమేజ్ ఒకటేంటి, తెలంగాణలో సముద్రం లేకపోయినా సంక్షోభాల సునామీ తప్పదని చాలామంది తేల్చేశారు. వాళ్లందరికీ తన పాలనా దక్షతతోనే సమాధానం చెప్పారు కేసీఆర్.
తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేశారు. రాజకీయం, ఉద్యమం, పరిపాలన, తెలంగాణ చరిత్రని ఏ కోణంలో చూసినా కేసీఆర్ ముద్ర కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్కి తీవ్ర కొరత ఏర్పడుతుంది. విద్యుత్ సంక్షోభంతో పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోతాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. మావోయిస్టుల సమస్య తీవ్రంగా పెరిగిపోతుంది. ఛత్తీస్గఢ్ ని మించి తెలంగాణలో మావోయిస్టులు పెరిగిపోతారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందే కొన్ని వాదనలు వినిపించేవి. తెలంగాణ ఏర్పాటు వేళ ఆ విశ్లేషణల సౌండ్ మరింత పెరిగింది. అవన్నీ పసలేని పనికి మాలిన విశ్లేషణలని తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ నిరూపించారు. రాజకీయంగా కేసీఆర్ ఎంతటి వ్యూహకర్తో, ఉద్యమపరంగా ఎంతటి స్ఫూర్తిదాయకుడో, సిద్ధాంతకర్తో ప్రపంచమంతా చూసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకుడిగా కేసీఆర్ సమర్థతని, కేసీఆర్లో దాగిన దార్శనికుణ్ణి ప్రపంచం చూసింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ 4 భాషల మీద పట్టున్న అరుదైన నాయకుడు కేసీఆర్. ఆయన మాటే మంత్రం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రసంగాలకు వాటా ఉంది. 13 ఏళ్ల పాటు ఉద్యమ స్ఫూర్తిని ఎప్పటికప్పుడు తన ప్రసంగాలతో రగిలిస్తూనే వచ్చారు కేసీఆర్. తరం మారుతున్నది కాబట్టి స్వరం మారా, తరహా మారా, ఎక్కిపిస్తాం. భగవంతుడు పెద్దవాడు. న్యాయం, ధర్మం ఏదైనా గెలిచి తీరుతుంది. అన్యాయం మీద ఎన్నడైనా న్యాయం గెలిచి తీరుతుంది. అంతిమ విజయం తెలంగాణ ప్రజలదే. ఏసుడు పొందిగా పల్లె పల్లెలో పన్నీరు అదే పల్లెలు మొలిచే పాటలద్దిగా పల్లె పల్లెలో వీరులు మొలిచే తెలంగాణలోన పగటి దొంగల భరతం బట్టి తెలంగాణలోన అటుకెళ్ళి మారాలి. బాణి పల్లవి మారాలి. ఇక తెలుసుకుందాం. మాటలను ఈటలుగా మార్చి ప్రత్యర్థుల మీద ప్రయోగించడంలో కేసీఆర్ ని మించిన నాయకులే లేరు. కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తే, టార్గెట్ చేస్తే ఇక ఆ రాజకీయ ప్రత్యర్థికి ఆ రాత్రి నిద్రలేని రాత్రి. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట. ఏం మాట్లాడతారండి? ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు? నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు, మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మరి మేమంతా కాంగ్రెస్ రావన్నా అంటే ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఏదైతే మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారండి. పచ్చి సిగ్గు కూడా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ, సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుందండి? ఎస్, ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్. ఐఎమ్ సారీ. కేసీఆర్ రాజకీయ నాయకుడు, కేసీఆర్ ఉద్యమకారుడు, కేసీఆర్ పరిపాలనా దక్షుడు. వీటన్నింటికన్నా ముందే కేసీఆర్ తెలుగు భాషా ప్రియుడు. తెలుగు భాష మీద ఆయనకు ఉన్న పట్టు, ప్రేమ, గౌరవం సాధారణమైనవి కావు. పోతన గారు ఒక సందర్భంలో చాలా గొప్పగా చెప్పినారు. కవిత్వం రాసేవాళ్ళు అందరూ పురస్కారాల కోసమే, సన్మానాల కోసమే, సత్కారాల కోసమే, వైభోగాల కోసమే కాదు, దైవభక్తితో కూడా రాయవచ్చని చెప్పినారు. అందుకే పలికించడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహారమగునట అని చెప్పినారు. వారే ఒక సందర్భంలో పాలర సాల సాలనవ పల్లవ కోవల కావ్య కన్యకన్ ఊలలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషణార్థమయ్యన్న. గొప్ప కవులు భూషణాల కోసమో, సన్మానాల కోసమో, సత్కారాల కోసమో కాదు, అద్భుతమైనటువంటి భక్తి భావంతో రాసి భార్యా బిడ్డలను పోషించుకోవడానికి భూమి దున్నుకొని బతికి హాలికులైతే ఏమి లేదు, అట్లా అవకాశం లేకపోతే అడవులలో గహనాంతర సీమలలో కందమూలాలు తవ్వుకొని తిని బతికితే ఏమి, మంచి కవిత్వం రాసిన సత్కవులు అని కూడా చెప్పినారు. రాజకీయం, ఉద్యమం, పరిపాలన అన్నింటా కేసీఆర్ తీరుపై కొన్ని విమర్శలున్నాయి, కొన్ని ఆరోపణలొచ్చాయి. కానీ ఆయన రాజకీయం, ఉద్యమం అంతా తెలంగాణ సాధన కోసమే చేశారు. రాష్ట్రాన్ని సాధించారు. పాలకుడిగా బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేశారు, పరుగులు పెట్టారు. అందుకే ఎవరు ఏమన్నా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.